నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. స్థలం అవసరం ఉంది కాబట్టి స్థలం కావాలంటే ఇళ్ల పైన పెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే గాలి స్థలాలు కావాలి, ఎక్కడ పెట్టాలి. అందుకనే ఈ స్కీమ్ పెట్టి సబ్సిడీ ఇచ్చి ఇళ్ల పైన పెట్టుకోండి, మేము సబ్సిడీ ఇస్తాము, మేము ఎంకరేజ్మెంట్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నాం. ఎందుకంటే ఇళ్ల పైన పెట్టుకోకపోతే స్థలాలు దొరకదు అండి. నా పేరు సురేష్, నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు రాపూర్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రాపూర్లో ఏపీఎం వాళ్ళతో కలిపి ఈ యొక్క సోలార్ పిఎం సూర్య గారు ముఫ్తీ యోజన బిజ్లీ స్కీమ్ కింద ఉపయోగాలు ఏంటి, అది పెట్టుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి, దాని మీద అవగాహన కల్పించడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాము. మనం ఫ్యూచర్లో కరెంటు ఉపయోగం చాలా ఉంది కాబట్టి ఫ్యూచర్లో బొగ్గు ఉత్పత్తులు అవన్నీ తగ్గిపోతాయి కాబట్టి సోలార్ పెట్టుకోవడం ఎంతో ఆవశ్యకత ఉందని దాని గురించి అందరికీ వివరించి ఆ సోలార్ పెట్టుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్, వాటి వల్ల ఏమేమి ప్రయోజనాలు వస్తాయి, ఎంతవరకు సబ్సిడీ వస్తుంది, అవన్నీ కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ పిఎం సూర్య స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తూ ఉంది. 1 కిలోవాటు కానీ పెట్టుకుంటే 30,000 రూపాయల సబ్సిడీ, 2 కిలోవాట్లు పెట్టుకుంటే 60,000 రూపాయల సబ్సిడీ, 3 అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా కానీ 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ సోలార్ యూనిట్లు 1 కిలోవాటు సోలారు రోజుకి 4 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఆ విధంగా విద్యుత్ ఉత్పత్తి వాళ్ళు వాడుకోవడం కాకుండా వాళ్ళు వాడుకోవడం ఏమైనా మిగిలి ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్ ఆ యూనిట్లు తీసుకొని యూనిట్కి ₹2.9 లెక్కన ఆ యొక్క వినియోగదారుకి చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ ఆ వాడకం సోలార్ కంటే ఇతర ఎక్కువ వాడుకోతే ఆ సోలార్ యూనిట్లు పోగా ఎక్కువ ఎంతవరకు అయితే వాడుకుంటాడో దానికి మాత్రమే బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ యొక్క సబ్సిడీని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ సోలార్ పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. Introducing my happiness.